వీక్షించడానికి వచ్చిన జనాలకు విజ్ఞప్తి, అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం పదాలు యూజ్ చేయకుండా తెలుగులో ఉన్న అన్ని బూతులు ఈ వీడియోలో వాడడం జరిగింది. అయినా కూడా వినాలనుకునే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునేది అతని యాక్టింగ్ ఒక కళాఖండం. అతని రిక్వెస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉండే వాళ్ళకి చాలా కాంపిటీషన్ ఇస్తుంది. అతని కాన్ఫిడెన్స్ ఈపీతనానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అని, అతని రెస్పెక్ట్ పక్క వాళ్ళని ఉప్పొంగిపోయేలా చేస్తుంది. అతను మరెవరో కాదు, ట్రెండింగ్ వీడియోస్ని స్పూఫ్ చేసి ట్రెండింగ్లోకి వచ్చిన పూల సొక్క. అతని ఎవరమేందో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పూల చొక్క రీసెంట్ కాంట్రవర్సీ గురించి మాట్లాడితే, మనోడు బూట్ కట్ బాలరాజు అనే మూవీకి 0.45 టమాటోస్ ఇచ్చాడు. దానికి ఆ యొక్క మూవీ ప్రొడ్యూసరు మరియు హీరో అయినటువంటి సోహెల్ ఎలా రియాక్ట్ అయ్యాడు చూద్దాం. జాగ్రత్తగా వెళ్ళరాని పైలంగా అంటారు. ఇప్పుడు దాన్ని కూడా పట్టుకొని, అంటే ఇలాంటి వాడికి అర్థం కాలే, బేసికలీ వాడికి అర్థం కాలే. ఈ రేంజ్లో రియాక్ట్ అయ్యాడు అంటే మనోడు చేసిన రివ్యూలో ఏదో బొక్కుందని చాలా క్లియారిటీగా అర్థమైపోతుంది. ఆ యొక్క రివ్యూని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్లీ తెలంగాణ భాషని ఖూనీ చేశారు భయ్యా. నాకు సినిమాలలో ఎవరైనా తెలంగాణ డైలెక్ట్ని ఖూనీ చేస్తే చెడ్డ చిరాకు భయ్యా. ఈ రివ్యూలో ఈ పాయింట్ కరెక్ట్గా ఉంది. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో స్నేహ ప్రతిసారి కూడిదిందురండి అంటూ ఉంటుంది. రాయలసీమలో ఎవరు అలా మాట్లాడరు. అది చిత్తూరులో కూడా కోపం ఉన్నప్పుడు మాత్రమే కూడిదిందురా అంటారు, కానీ ప్రతిసారి కూడిదిందురా అంటారు అన్నమాట. మనోళ్ళు ఆ ప్రాంతం యొక్క భాషని చూపెట్టడానికి ఇట్లాంటి ఎవరు చాలా పడతా ఉంటారో, వాళ్ళకు తేలినోటియే తెలుసుకొని చేయకుండా ఎట్టా పడితే అట్టా యాసని వాడేస్తూ ఉంటారు. మనోడి రివ్యూలో ఇది ఒక మంచి పాయింట్ ఉంది. ప్రాస మీద ధ్యాస. ప్రాసతో ఉన్న డైలాగ్స్ ఎందుకన్నా నార్మల్గా మీనింగ్ఫుల్ డైలాగ్స్ రాయొచ్చు కదా. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఒకవైపు ఏమో దోమల దాడి సినిమా థియేటర్లలో, అసలే సినిమా థియేటర్లో చాలా తక్కువ జనాలు ఉన్నారు, దోమల ఫోకస్ అంతా నా మీద ఉండే. మరోవైపు ఏమో సినిమా దాడి. ఇంటర్వెల్లో యూజువల్లీ క్యాంటీన్ అన్నని చిప్స్ ప్యాకెట్, థమ్స్అప్ బాటిల్ అడుగుతాం, కానీ నేను వెళ్ళి నాకు మస్కిటో కాయిల్ ఇస్తారా అని అడిగా. 3 minutes నువ్వు ఇచ్చే రివ్యూకే ప్రాసలు లేకుండా వీడియో చేయలేకపోతున్నావు. అట్లాంటిది సినిమా వాళ్ళు ఎలా తీయాలి అని నువ్వు చెప్పేస్తున్నావు. సినిమా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తీస్తారు భయ్యా. నువ్వు అది దానికి సెట్ అయిందో లేదో చెప్పాలంతేగానే ప్రాసలు వాడద్దు అలాంటివి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. సో ఫైనల్ రేటింగ్ వచ్చేసి 0.45 టమాటోస్ భయ్యా. ఈ రివ్యూ చూసినట్టు ఎవడు సినిమాకి వెళ్ళాలనుకున్నా విరమించేసుకుంటాడు. ఒక మూవీకి నువ్వు ఇచ్చిన రివ్యూకి ఆ రివ్యూ ఎలా ఉందో నేను రివ్యూ ఇస్తాను. ఇది ఎర్రి హూకుతనంగా ఉంది ఈ రివ్యూ అనేది. ఒక సినిమా రివ్యూ ఇచ్చేటప్పుడు సినిమా గురించి మాట్లాడాలా, పక్కనుండే పీతేశాల గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ సినిమాని అసలు చూడకూడదు అనే రేంజ్లో రివ్యూ ఇచ్చేసి మళ్ళీ నన్ను వాడు అంటున్నాడు అని చెప్పి బాహుబలికి ప్రభాస్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చినాడు. మనోడు మాత్రం ఆ రేంజ్లో ఇంటర్వ్యూలు ఇచ్చేసాడు అనమాట. ప్రభాస్ కూడా బాహుబలి కోసం అన్ని ఇంటర్వ్యూలు వెళ్ళలేదు భయ్యా. మనోడు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూలో మనోడు మాట్లాడింది చూస్తే ఓ రేంజ్లో ఉంటుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సోహెల్ వాడు అన్నాడని చెప్పి మనోడు చేసిన రెండో వీడియో. సోహెల్ అని ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు భయ్యా. సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతూ ఉంటాడు అని నేను అనొచ్చు, కానీ అనను, ఎందుకంటే అది నా సంస్కారం. ఈ మధ్య ప్రతి ఒక్కడు చాలా తెలివిగా మాట్లాడేస్తున్నాం అనుకుని ఎర్రి హూకుల్లాగానే మాట్లాడేస్తున్నారు భయ్య. ఇప్పుడు పూల సక్క అనేటోడు ప్రతిదీ అనేసి ఇలా అన్నగలను నాకు ఎథిక్స్ ఉన్నాయి, హాతులు ఉన్నాయి, హూకులు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను పూల సొక్క అనేటువంటి కూడా అమ్మనా బూతులు తిట్టేసి నేను ఇలా అనొచ్చు, కానీ అనలేనంటే ఎంత ఎర్రి హూక్తనంగా ఉంటుంది. ప్రతి ఒక్కడు దీన్ని చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకున్నారు, కానీ ఎరిహూక్తనంగా మాట్లాడుతున్నారని ఎవరికి తెలియటం లేదు. అందులో ఈ పూల సొక్క అనేటోడు ఒకడు. ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్యా సోహెల్ గారు నన్ను. మరి ఈడు ఎటువంటి ఉద్దేశంతో ఒక వ్లాగర్ని అని చెప్పి యూట్యూబ్ కింద కామెంట్, అయినా నేను ఆపను కదా ఎందుకంటే నేను బేవర్స్ పిల్ల. ఇలాంటి మరిన్ని బుల్షిట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బేవార్స్ పిల్ల అంటాడు. పూల సొక్క నీ రీచ్ కోసం నువ్వు ఒకరిని బేవార్స్ పిల్ల అనేసి ఏదో పెద్ద పత్తికించలా బిహేవ్ చేస్తున్నావు. ఇంకోడు నిన్ను వాడు అన్నాడని చెప్పి ఇప్పుడు బేవార్స్ పిల్ల అన్నావు కదా, దానికి నిన్నేమనాలి? నేను గ్రేట్ ఆంధ్ర కంటే తోపే, ఎందుకంటే నేను 6 years ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేశాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, అసోసియేట్ డైరెక్టర్ లాగా. ఎడిటింగ్ కూడా తెలుసు నాకు, ఫిల్మ్ ఎడిటింగ్ చేశాను, విఎఫ్ఎక్స్ వాళ్ళతో కోఆర్డినేట్ కూడా చేశాను, డబ్బింగ్ సెషన్స్ ఆర్గనైజ్ కూడా చేసేవాడిని, డైలాగ్స్ కూడా చెప్పించేవాడిని యాక్టర్స్తో. ఫీచర్ ఫిల్మ్ నువ్వు చెప్పినవి ప్రతి ఒక్కటి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్లు చేసే వాళ్ళు కూడా చేసేస్తున్నారు. కాకపోతే వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్ అయిపోరు. ఎవరి కింద పని చేశాడని చెప్పి ఆర్జీ ఆ రేంజ్లో సినిమా తీశాడు. రాజమౌళి కింద పనిచేసిన వాళ్ళందరూ ఎందుకు అట్లయిపోయారు? మన అదిరే అభి కూడా బాహుబలికి పని చేశాడు, పెద్ద డైరెక్టర్ అయిపోయాడా? అవలేదు కదా.
దేని కింద పని చేసినాం కాబట్టి మనకి దీని మీద ఒక రేంజ్ నాలెడ్జ్ ఉందని చెప్పుకోవడం ఎరిహోక్తనం అవుతుంది. వన్ రూమ్లోకి వెళ్ళనోడు, అసలు బెండకాయని కట్ చేయనోడు కూడా ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఆ ఫుడ్ తిని అది ఎలా ఉంది అని చెప్పవచ్చు. అలాగే ఒక మూవీకి అది నచ్చిందా నచ్చలేదా అని చెప్పడానికి ఎటువంటి కొలమానాలు లేవు. ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఫుడ్ తిని ఇది బాగుందా బాగాలేదా ఎలా చెప్తామో, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఈ మూవీ బాగుంది బాగాలేదు, వాడికి నచ్చింది నచ్చలేదని అలాగే చెప్పవచ్చు. కానీ ఇక్కడ గ్రేట్ ఆంధ్ర కంటే నేను తోపు అని నువ్వు చెప్పుకున్నావు చూడు, దాన్ని ఎరిహూక్తనం అంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇన్ని సినిమాలు చేశాడు, ఒక స్టార్గా ఎదిగాడు. ఇప్పుడు వచ్చిన ఒక పిల్ల బచ్చ పాన్ ఇండియా స్టార్ వచ్చేసి నేను మెగాస్టార్ కంటే గొప్ప అంటే ఎంత ఎర్రిహూక్తనంగా ఉంటుందో, ఎప్పటి నుంచో రివ్యూలు ఇస్తున్న గ్రేట్ ఆంధ్ర కంటే నేను తోపుగాడిని అని నువ్వు చెప్పుకోవడం అంతకంటే ఎర్రిపూక్తనం అవుతుంది. నీకంటే వృత్తిలో సీనియర్లకి రెస్పెక్ట్ ఇవ్వలేనోడివే, నీకెందుకులా ఎవడన్నా రెస్పెక్ట్ ఇస్తాడు. అలాగే ఇక్కడ సోహైల్ అనేటోడు గ్రేట్ ఆంధ్రాతో ఎందుకు పోల్చాడంటే, ఇప్పుడు ఎవడన్నా సరే నేను హీరో అవుదాం అనుకుంటున్నానంటే అన్నీ నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా అని పొలుస్తారు. అట్లే ఆ యొక్క రివ్యూ దాంట్లో వాళ్ళు తోపులు కాబట్టి వాళ్ళతో పోల్చాడు. అంతేగాని గ్రేట్ ఆంధ్ర, సితారా, సంతోషం, జ్యోతి చిత్ర ఇటువంటి చాలా మాస పత్రికలు చిన్నప్పటి నుంచి చదువుతూ వచ్చాం. ఇప్పుడు ఈ వెబ్సైట్లోనే కనబడుతున్నాయి. కాకపోతే మన పూరి జగన్నాథ్ ఎప్పుడు వీటి మీద సినిమాల్లో చెప్తూనే ఉంటాడు. సో ఇటువంటి మాసపత్రికలని నేను ఎంకరేజ్ చేయట్లేదు, కానీ మనోడు అన్నదానికి నేను ఇప్పుడు రిప్లై ఇవ్వబోతున్నాను అనమాట. సో ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ ఏంది నాకు అర్థం కాదు. ఏమైనా స్కూల్ ఉందా? రివ్యూ గ్రేట్ ఆంధ్ర అనేటోటికి ప్రొఫెషనలిజం అనేది ఒకటి ఉంటుంది. నీకు ప్రొఫెషనలిజం అనేది ఏంటో ఇప్పుడు నీకు చూపిస్తా. ఏం మోసం చేసింది మిమ్మల్ని? ఏమో బాడీ మసాజ్ చేస్తాను చెప్పింది, హ్యాపీ ఎండింగ్ ఉంది అడిగాను, నో అదేమో నో అన్నది. ఎందుకు అంటే మీరు ప్రొఫెషనల్స్ అని చెప్పింది బ్రో. దీన్ని ప్రొఫెషనలిజం అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి దాంతోనే ముగిస్తే దాన్ని ప్రొఫెషనలిజం అంటారు. లంగ కథలు వేస్తే దాన్ని ప్రొఫెషనలిజం అనరు, లుచ్చాతనం అంటారు, లేఖితనం అంటారు. నువ్వు ఇచ్చే రివ్యూ కూడా లేఖితనంగా ఉంది. ఒక మూవీకి వెళ్ళినప్పుడు మూవీ గురించి మాట్లాడాలి, కానీ నా సినిమా షో క్యాన్సిల్ అయిపోయింది, నాకు దోమలు కుట్టాయి, మస్కిటో కాయలు అడిగాను, ఇలాంటి లంగా మాటలు మాట్లాడకూడదు. దాన్ని ప్రొఫెషనలిజం అనరు. గ్రేట్ ఆంధ్ర వాడు ఎప్పుడు ఇట్లాంటివి మెన్షన్ చేయడు. బ్యాంకాక్ పిల్ల అనే ఒక యూట్యూబర్ తన వ్లాగ్స్ కోసం తిరిగి అన్నిటినీ చూపిస్తూ వీడియో చేస్తుంది. మరి నువ్వు సినిమా చూపిస్తూ లంగా కథలను ఎందుకు పడుతున్నావు? మరి నేను ఇప్పుడు ఏమనాలి? సినిమా రివ్యూని మాత్రమే ఇవ్వాలి కదా. నీకు ఆమె వ్లాగ్స్ చేయడంతోనే నీకు బెవర్స్ పిల్ల అయినప్పుడు, నువ్వు మూవీ రివ్యూలో ఇలాంటి లేఖియన్ని మాట్లాడుతున్నప్పుడు నీకు బేవర్స్ పిల్లగాడని ఇవ్వాలా పేరు? ఈ రేటింగ్లో కూడా మన సినిమా వాళ్ళని సపోర్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక సినిమాకి దరిద్రంగా రేటింగ్ ఇస్తే ఆ రేటింగ్లన్నీ ఏం పని చేయవండి, మా సినిమా బాగుందని వాళ్ళు చాలా కక్షతో ఆ రేటింగ్ ఇచ్చారు అని చెప్పుకుంటారు. అదే బాగా రేటింగ్ ఇచ్చారనుకో, వాళ్ళ పేపర్లో, వాళ్ళ టీవీల్లో, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మాకు ఇన్ని రేటింగ్లు వచ్చేసాయి అని చెప్పి వాళ్ళే ప్రమోట్ చేసుకుంటారు అనమాట. సో ఈ డబుల్ స్టాండర్డ్స్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనోడి వీడియోలోకి వెళ్ళిపోదాం. చేయడానికి సో ఎదవ కంపారిజన్స్ చేయకండి గ్రేట్ ఆంధ్ర, గ్రేట్ తెలంగాణ అని. ఇన్ఫాక్ట్ విజేస్ అన్ని ఎవరైతే ఉన్నారో, ఆయన అన్స్టాపబుల్ సినిమాకి కూడా నేను బ్యాడ్ రివ్యూ ఇచ్చాను, నచ్చలేదు నాకు ఆ సినిమా. బట్ ఆయన కలిసినప్పుడు అరే ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ అని చెప్పారు. ఇప్పటిదాకా కంపారిజన్ వద్దని చెప్పి మళ్ళీ కంపేర్ చేస్తాడేందిడు? నీకు కంపారిజన్ చేయడం ఇష్టం లేదు, కానీ నువ్వు ఇంకోళ్ళని కంపేర్ చేస్తావు అనమాట. స్టార్టింగ్ వీడియో నుంచి ఇప్పటిదాకా నువ్వు చెప్పేది ఏంది? నువ్వు పాటించడం లేదు బ్రో. నువ్వు ఒకటి చెప్తున్నావు, నన్ను పాటించట్లే. ఇప్పుడు మనోడు చేసిన ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతే చాలా మంది అంటారు జాబ్ చేసుకోవచ్చు కదా అని. నేను నా అన్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. బల్బు ఉండాలా, కానీ కొత్త బల్బు ఉండకూడదు. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కునేవాడు ఉంటాడు భయ్యా, బ్రో నీ యొక్క నెల సంపాదన ఎంత అంటే, వాడు మనకంటే ఎక్కువ చెప్పాడు అనుకో, బ్రో నేను నీ దగ్గర పని చేస్తాను బ్రో అంటాడా ఏంది అన్నాడు కదా. పానీపూరి బండి దగ్గర డబ్బులు భలే వచ్చేస్తాయని చెప్పి ప్రతి ఒక్కడు వీడియోలు చేస్తూ ఉంటాడు. అలా డబ్బులు వస్తున్నాయని చెప్పి బ్రో నేను మీ దగ్గర పని చేస్తాను అని చెప్తాడా ఏంది? చెప్పడు కదా. అట్లే మన ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ వీళ్ళు కూడా చెప్పరు భయ్యా మీ యొక్క ఇన్కమ్ ఎంత అంటే, నేను కానీ చెప్తే మన దగ్గర పని చేయడానికి వచ్చేస్తామని చెప్పి ఇంత కొత్త బలుపుతో వాళ్ళు కూడా చెప్పరు. మనోడు చెప్పినట్టు ఒక మూవీ ట్రైలరో లేకపోతే ఒక సినిమాకి మనోడు ఇచ్చే రివ్యూని మనం చాలా ఈజీగా కనిపెట్టేయచ్చు, దీనికి మనోడు డబ్బులు తీసుకున్నాడా లేదా అని. కానీ మనోడు చాలా పత్తిగింజలాగా బిహేవ్ చేస్తాడనమాట. యో మ్యాన్, నేను ఈ ట్రైలరు నేను ఎక్కడ చూశానంటే స్క్రోల్ చేసుకుంటా ఉంటే చూసేసాను, నాకు ఇది కనపడింది, నాకు నచ్చేసింది అంటాడు. అదే డబ్బులు తీసుకోలేదనుకో, సినిమా థియేటర్లో నాకు దోమలు కుట్టాయి, మస్కిటో కాయలు అడిగాను, సినిమా షోలు క్యాన్సిల్ అయిపోయాయి అని చెప్పి చెప్పేస్తూ ఉంటాడు.
మనకు అసలు తెలియనే తెలీదు, ఆ సినిమా పేరు కూడా తెలీదు. కానీ మనోడికి ఆ సినిమా యొక్క ట్రైలర్ నచ్చేస్తుంది, సినిమా నచ్చేస్తుంది. కానీ డబ్బులు లేదనుకో మనకు తెలిసిన సినిమాలకు కూడా 0.45 టమాటాస్ ఇచ్చేస్తాడు. మనోడు ఇంకో లాజిక్ ఏంటంటే, ఒక సినిమా ట్రైలరు మనకు తెలియదు, అది ఆ సినిమా పేరు కూడా తెలిసి ఉండదు. మనోడు దాన్ని ప్రమోట్ చేస్తాడు, డబ్బులు తీసుకొని ఒక రేంజ్లో ప్రమోట్ చేసి దాని తర్వాత వెంటనే సినిమా బాగాలేదో లేకపోతే యావరేజ్గా ఉందో అని చెప్పి రివ్యూ ఇచ్చేస్తాడు అనమాట. ఎందుకు బ్రో ఇలా చేస్తున్నామని మనం అడిగితే ఏమంటాడంటే, మనోడి యొక్క లాజిక్, నా యొక్క ఫ్యాన్స్ చూస్తారు అందుకే ముందే నేనే రివ్యూ ఇచ్చేస్తాను అని చెప్తాడు. కాకపోతే అది అన్నిటికీ వర్తించదనమాట. ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కార్స్ అని చెప్పి మనోడు ప్రమోట్ చేశాడు, దాని గురించి దాని తర్వాత ఒక రేంజ్లో గొడవలు అయ్యాయి. ఆ యొక్క ఎంప్లాయీస్ని కిడ్నాప్ చేయడం, కొట్టడం ఇవన్నీ జరిగాయి. కానీ ఆఖరికి ఎవరికైనా ఆతు ఊడినా మనోడు వాళ్ళ ఛానల్లో పెట్టేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళ గురించి మాత్రం మనోడు పెట్టలేదు. ఒక సినిమా రివ్యూ అయితే పెడతాడు, లాంగ్ డ్రైవ్ కార్స్కి మనోడు ప్రమోట్ చేశాడు. దాని తర్వాత ఇదంతా జరిగినా కూడా మనోడు రెస్పాన్స్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో నాకు తెలియదు. నేను పత్తికించను అని చెప్పుకోవడం ఎందుకు? నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ నేను పక్కన వాళ్ళు బేవర్స్ పిల్ల అని తిడతా. నా మీద ట్రోల్స్ వీడియోస్ చాలా పద్ధతిగా చేయాలి, కానీ వేరే వాళ్ళని మాత్రం నేను చాలా దరిద్రంగా చూపిస్తా. మనోడికి ఇష్టం లేనిది వేరే వాళ్ళు చేయకూడదు, వేరే వాళ్ళకి ఇష్టం లేనిది మాత్రం మనోడు చాలా హ్యాపీగా చేస్తాడు అనమాట. తెలుగు ఫుడీనో ఎవరో ఉన్నారో వాళ్ళు చెప్పారనమాట, మా మీద వీడియోస్ చేయొద్దు అంటే మనోడు అదే పనిగా మళ్ళీ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక రీచ్ ఉండింది, మనోడు చేస్తాడు మళ్ళీ రీచ్ కోసం. మనోడు లేక్ వీడియోస్ బాగా చేస్తాడనమాట, కంపారిజన్లో ఒక రేంజ్లో చేస్తాడు. కానీ మాకు మాత్రం చాలా పద్ధతిగా ఉండాలి అని చెప్పి హితబోధ చేస్తాడు. మనోడు ఫూలిష్ తనానికి ఇదొక పరాకాష్ట అనమాట. సినిమాలో డైలాగ్ని రియల్ లైఫ్కి కనెక్ట్ చేసేసి ఒక రేంజ్లో బిల్డప్ మింగేస్తున్నాడు. లీడర్ సినిమాలో కండ ఉన్నోడికి గుండె ఉండదని, సో మీకు అర్థమైంది కదా? లైట్గా లేదు అంటే somebody who has body does not have heart. Okay. But you got engaged to somebody who's built masculine. Okay. So what qualities you looked into him? ఎవరు చెప్పింది బాడీ ఉంటే హార్ట్ ఉండలేదని? అంటే ఆ సినిమాలో ప్రభాస్ గారు అలా ఉన్నారు, ఆయనకి హార్ట్ లేదా? ఇప్పుడు ఒక కంపారిజన్ వీడియో చేద్దాం. మనోడు మూవీ రివ్యూకి డబ్బులు తీసుకుంటే, డబల్ ఇంజన్ సినిమా గురించి వచ్చేస్తే నాకు నచ్చింది భయ్యా. మనోడు రివ్యూకి డబ్బులు తీసుకోకుంటే స్టోరీ భయ్యా, ఇది స్టోరీయే బ్యాడ్ అంటే స్టోరీ టెల్లింగ్ ఇంకా వరస్ట్ గా ఉంది భయ్యా, డైలాగ్స్ కూడా వరస్ట్ గా. మనం డబ్బులు తీసుకుంటే రేటింగ్ ఎలా ఉంటుంది? సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 టమాటోస్ భయ్యా. మనం డబ్బులు తీసుకోకపోతే రేటింగ్ ఎలా ఉంటుంది? 0.45 టమాటోస్ భయ్యా. మనం డబ్బులు తీసుకుంటే యాక్టింగ్ ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ హీరో పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఈ సినిమాలో. డానీ అనే క్యారెక్టర్ ప్లే చేశాడు ఆయన. పైసలు ఎంత వస్తాయన్న? మనం డబ్బులు తీసుకోకుంటే యాక్టింగ్ ఎలా ఉంటుంది? కాస్టింగ్ కూడా వరస్ట్ గా ఉంది భయ్యా. డబుల్ ఇంజన్ అంట. ఈ సినిమా ఎప్పుడు వచ్చింది తెలీదు. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా క్లారిటీగా కనబడుతుంది, ఇది షార్ట్ ఫిల్మ్ కంటే వెబ్ సిరీస్ కంటే దారుణమైన సినిమాటోగ్రఫీ అని తనే అర్థమైపోతుంది. ఎవరికి యాక్టింగ్ కూడా రావట్లేదు, కానీ మనోడికి యాక్టింగ్ బాగా నచ్చేసింది. సో ఇదంతా ఒక డబ్బు యొక్క వింత నాటకం. ఇదంతా మూవీ రివ్యూస్ కాదు భయ్యా, ఇదంతా మనీ యొక్క మాయ. ఇప్పుడు మనం డబ్బులు తీసుకుంటే పెంటను కూడా మహాప్రసాదం లాగా మనం జనాలు చెప్తాం. డబ్బులు తీసుకోలేదనుకో ఇలా 0.45 టమాటాస్ ఇచ్చేస్తాం, సినిమాలో జనాలు లేరని చెప్పేస్తాం. ఇప్పుడు డబుల్ ఇంజన్ అనే ఒక మూవీ చూసావు కదా, ఎన్ని థియేటర్లు ఆడింది, ఎన్ని థియేటర్లు క్యాన్సిల్ అయినాయి, అవన్నీ మనం చెప్పాం, ఎందుకంటే డబ్బులు తీసుకున్నాం. సో ఫైనల్గా పూల సొక్క గురించి మాట్లాడేది ఏంటంటే, మనం పూల సొక్క అనేటోడు చాలా చెప్తాడు, డబ్బులు ఇస్తే వాళ్ళ చెప్తాడు, డబ్బులు ఇవ్వకపోతే ఇంకోలా చెప్తాడు, కానీ చెప్తాడు. సో నెక్స్ట్ వీడియో రగడి మీద రావాలనుకుంటే కామెంట్స్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.